Yeah. So, see, it is a simple thing. The moment you write it is equal to C as such, your operator assigns RHS to LHS, say, it will raise an error. ఈ స్టేట్మెంట్ చెప్పడం ఒక్క సెకండ్ పని, కానీ జీవితంలో గుర్తుండదు. ఇలాంటి లొకేషన్లో ఎర్రర్ వస్తే మీరు రెక్టిఫై చేసుకోలేరు. ఎందుకంటే అది మన బుర్రకెక్కదు. బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఆ మదర్ టంగ్. రైట్ నవ్యశ్రీ? Yes, sir. సో ఐ కమ్ అక్రాస్, ఇది గ్లాస్ అనుకో, ఇది పాలు అనుకో. గ్లాస్లోకి పాలు వస్తే ఏమవుతుందంటే ఏం కాదు, గ్లాస్లోకి పాలు వస్తాయి. మరి పాలల్లో గ్లాస్ వేస్తే ఏమవుతుందంటే అమ్మ తిడుతుంది, ఆ ఎర్రర్ వస్తుంది. సింపుల్ అనాలిసిస్ టు రిమెంబర్. ఓకే, నిన్న ఇంకొక స్టేట్మెంట్ చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ అనే రిజర్వ్డ్ మెమరీ లొకేషన్లో 5 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి ఒక 2 యాడ్ చేసి మీరు ఏలోకే పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఏలో వాల్యూ 7 అవుతుంది. రైటా? సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు A+2 అని రాయడాన్ని మీరు కీబోర్డ్లో 5 సార్లు నక్కాల్సి ఉంటుంది. దాని బదులు మీరేం చేయొచ్చు అంటే యూ కెన్ రైట్ A+=2 అని డైరెక్ట్గా రాయొచ్చు. అంటే నిన్న ప్రోగ్రామ్ ఏదైతే చెప్పుకున్నామో, ఇన్స్టెడ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n/10, యూ కెన్ రైట్ n/=10 డైరెక్ట్లీ. సో ఇలాంటి ఆపరేటర్స్ కూడా ఇచ్చారు మనకి. సే యూ హ్యావ్ +=, you have say -=, asterisk =, /= modulus =. ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో దిస్ ఆపరేటర్ అసైన్స్ RHS to LHS, so LHS must be a variable. రైట్ హ్యాండ్ సైడ్ మీరు ఏమైనా పెట్టండి, ఆ ప్రాసెస్ అంతా జరిగి LHS మస్ట్ బి ఏ వేరియబుల్. LHS లో అది స్టోర్ అవ్వాలంటే LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ మస్ట్ హ్యావ్ ఏ వేరియబుల్. And I don't think you have a confusion on left hand side, right hand side. Yeah, Tabassum? Yes, sir. So these are your assignment operators. And otherwise, in some locations, in some books, could be assignment operator అని ఇలా చెప్పి మిక్స్డ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని వీటిని చెప్పొచ్చు. ఓకే, ఎలా చెప్పినా అది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ కాంబినేషన్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్ పర్ఫార్మ్స్ డ్యూయల్ ఆపరేషన్స్ అట్ ఎ టైమ్, లైక్ A is equal to A plus B can be written as A plus equal to B. Right, Navyasri? Yes, sir. ఓకే, సో ఇవి మన వీటిలో ఇప్పుడు మిగిలింది ఏదంటే లాజికల్ ఆపరేటర్స్. యా, ఐ నో యూ పీపుల్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ అండ్ ఆర్ నాట్, రైట్? ఎక్కడ ఎక్కడ విన్నారు ఈ పదాలు తబస్సుమ్? యా, సమీనా? ఇంగ్లీష్లో సార్. వావ్ రే, మ్యాథ్స్లో వినలేదా? మ్యాథ్స్లో కూడా విన్నాం సార్. మ్యాథ్స్లో ఎక్కడ విన్నారు? Physics లో, sir. ఫిజిక్స్లో కూడా విన్నారా? వెరీ గుడ్. ఓ, ఇది Logic gates లో, sir. ఓ గాడ్, లాజిక్ గేట్స్ ఆల్సో యు నో. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, లాజిక్ గేట్స్. ఏం చెప్పారు అక్కడ లాజిక్ గేట్స్ లో కానీ, ఫిజిక్స్ లో కానీ, మ్యాథ్స్ లో కానీ ఏం చెప్పారు? అండ్ ఆర్ అన్న వెంటనే నాకు తెలిసి ఏదో ట్రూత్ టేబుల్స్ అని చెప్పి ఉండాలి, కరెక్ట్ కదా? Yes, sir. Yes, sir. ఓకే, ఏ సే బి, ఏ అండ్ బి, అది చెప్పుంటారు. టిఈఎఫ్ ఏమొస్తుంది ఇక్కడ తపస్సు? యా, టిఎఫ్. ఏ అండ్ బి అంటే ఏమొస్తుంది ఇక్కడ? T and F, sir. టి అండ్ ఎఫ్. యా సమీనా? సార్
ఎఫ్. ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? టీ అండ్ ఎఫ్. వావ్, గుడ్. సో ఎఫ్ టీ అయితే ఎఫ్ అండ్ టీ. ఆ, అప్పుడేమొస్తుంది? టీ వస్తుందా, ఎఫ్ వస్తుందా? ఎఫ్ సార్. ఓ గాడ్, బ్యూటిఫుల్. టీ టీ అయితే టీ సార్. వావ్ రే. ఎఫ్ ఎఫ్ అయితే ఎఫ్ సార్. మ్మ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏది ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఎస్ సార్. రైట్ లిఖిత్, ఓకే. ఓకే సార్. యా నవ్యశ్రీ, ఓకే. Okay, sir. వావ్. యా తబస్సుమ్, Yes, sir. ఓకేనా? Okay, sir. వెరీ నైస్. యా అక్షర, Sir. ఓకేనా? Yes, sir. బ్యూటిఫుల్. యా శిల్ప అక్క, వాట్ డు యూ సే? ఓకే. 001 అట్లా వస్తాయి ఆన్సర్. అంటే జీరోస్ వన్స్ పెడితేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే ట్రూ ఫాల్స్ అంటే ఆన్సర్లు రావా? యా ఆయ్, మీరందరూ ఫీల్ అయ్యేలా నేను ఒక క్వశ్చన్ అడగనా? మీరు Sir, మీరందరూ హర్ట్ అయ్యేలా క్వశ్చన్ అడగనా? యా నవ్య. ఒకటి సార్, ఏమ్మా? ఐ మీన్ తప్పు సార్. ఓ, అంటే ఇక్కడ టీ వస్తుందా? రెండు టీలు ఉంటే టీఏ వస్తుంది సార్. ఆ, రెండు ఎఫ్లు ఉంటాయి. రెండు ఎఫ్లు ఉంటే ఎఫ్ వస్తుంది సార్. ఆ, స్టార్టింగ్ లో టీ టీ స్టార్టింగ్ టీ తర్వాత ఎఫ్ ఉంటే ఫాల్స్ ఎఫ్ఏ వస్తుంది సార్. ఎఫ్టీ ఉన్నా ఫాల్సే వస్తుంది సార్. ఎలా నవ్య? ఇంతకుముందు అడిగితే ఏమో ఎస్ ఓకే సార్ అన్నావు. అంటే అప్పుడు చూడలేదు, అది అప్పుడు చూడలేదు. అట్లా కాదు సార్. చాట్ జీపీటీని అడిగినావు పక్కన. లేదు సార్. ఆ, అప్పుడు చూడలేదు, ఇప్పుడు ఏదో చూసినావు ఒక జాగ్రత్తగా. అంటే ఒక అంటే చదువుకునేటప్పుడు గుర్తుండాలని గుర్తు పెట్టినాను సార్. అట్లా గుర్తు. బ్యూటిఫుల్ ఈజ్ వాట్ కాల్డ్ మగ్గింగ్ అప్. మగప్ చేసినది, బట్టి పట్టినది జీవితంలో ఎక్కడో ఒక చోట పనికొస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పిలిచి అయ్యా నువ్వు బట్టి సరుకు అంటే దానికి సంతోషపడండి. మేము బట్టి పట్టింది మాకు జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. బట్టి పట్టడం భారతదేశం టెక్నాలజీ. బయట ప్రపంచంలో జనాలకు ఆ టెక్నాలజీ తెలియక వాళ్ళు చదువుకున్నా వాళ్ళకి అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి భారతదేశంలో వాళ్ళే అన్ని కంపెనీల్లోనూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, చిన్న చిన్న పొజిషన్స్ లో కూడా ఉన్నారు. పనిచేసే వాళ్ళలో భారతీయులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో మాత్రమే బట్టి పట్టే టెక్నాలజీ తెలుసు, మిగతా వాళ్ళగా బట్టి పట్టే టెక్నాలజీ తెలియదు. బట్టి పట్టిన దాన్ని వాడుకుంటాం మనం. ప్రాబ్లం ఎక్కడ అంటే మనం బట్టి పట్టి పరీక్షలు రాసి వదిలేస్తున్నాం. స్టార్టింగ్ లో లిఖిత్ అన్నాడే ఎందుకు నేర్చుకున్నాడంటే అంతే ఎగ్జామ్ కోసం సార్ అని. కాబట్టి జీవితంలో ఏది వాడుకోలేము. ఎందుకు వాడుకోలేము అంటే మనం ఎగ్జామ్ కోసం ఏదో పాస్ అయిపోతే పేరు పక్కన ఒక క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది. క్వాలిఫికేషన్ ఉంటే ఏంటో అయిపోతుంది, ఏం కాదు. సరే ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ నవ్య. అప్పుడెప్పుడో నువ్వు అంటే అప్పుడు మగప్ చేసాం సార్ ఈజ్ ద కరెక్ట్ థింగ్ వాట్ యు హ్యావ్ డన్. అండ్ ఆ మగప్ చేసిన విషయాన్ని ఇప్పుడు అనలైజ్ చేస్తాం. ఓకే నవ్య? ఓకే సార్. ఇప్పుడు అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ దీని గురించి ఇంకొకసారి మగప్ చేసే అవసరం రాకూడదు. తబస్సం, ఓకే? Okay, sir. నా తబస్సం, యూనో మా ఫ్యామిలీ హెడ్ నేనే. ఒకవేళ నాకు సినిమాకి పోవాలనుకో, నా ఇష్టం, నేను సినిమాకి వెళ్ళిపోతా, నన్ను ఎవరు ఆపరు. ఓకే తబస్సం?
ఎస్ సార్. మీ ఇంట్లో నీకు కూడా సినిమాకి పోవాలనిపిస్తే అట్లా నీ ఇష్టం నా ఇష్టం అనేసి నువ్వు సినిమాకి వెళ్ళిపోతావా? నో సార్. ఏ? ఫస్ట్ మమ్మీ డాడీని అడగల సార్. ఓ, వాళ్ళతోనే పోగల సార్. వాళ్ళతోనే పోతావా లేదా అది వేరే. మమ్మీని అడిగి నేను అడగల, కరెక్టా కదా? ఎస్ సార్. నవ్య ఓకే. ఓకే సార్. या समीना, यस सर. और तू बोली थी कि भाई ये इंग्लिश है यस అండ్ सर. ఆరు నాటు ఇంగ్లీష్లో ఎక్కడ విన్నావు? ఇంగ్లీష్లోనే సార్. ఓహో, ఇంగ్లీష్లో ఎక్కడ వచ్చింది అది? ఇంగ్లీష్లో ఎక్కడొచ్చిందంటే అదే ఇంగ్లీష్లో ఎక్కడొచ్చిందంటే అని ఇంగ్లీష్లోనే నేను క్వశ్చన్. వచ్చింది. या ఇంగ్లీష్లోనే వచ్చింది సార్. यार आवाज थोड़ा कम आ रहा है या అక్షర. సెంటెన్సెస్లో సార్. సెంటెన్సెస్లో. ఓ బ్యూటిఫుల్. ఇంగ్లీష్లో సెంటెన్స్లే ఉంటాయి, తెలుగులో కూడా సెంటెన్స్లే ఉంటాయి, రైటా? ఎస్ సార్. అక్షర అండ్ ఆర్ ఇవి ఎక్కడొచ్చినాయి? సార్ ఇంగ్లీష్లో వచ్చినాయి, ఫిజిక్స్లో వచ్చినాయి సార్. నీ తలకాయ ఫిజిక్స్ పక్కకు పెట్టు. ఇంగ్లీష్లో కదా ఫస్ట్ వచ్చినాయి అవి, ఫిజిక్స్లో, ఆ తర్వాత ఫిజిక్స్ వచ్చినాక ఎస్ వచ్చినాయి సార్. ఇంటర్లో. ఇంగ్లీష్లో ఎక్కడ వచ్చినాయి? ఎస్ సార్. సార్ అంటే రెండిటి మధ్య రిలేషన్ చెప్పేటప్పుడు సార్. ఓ, ఏమంటారు వాటిని? యా నవ్య, తె- యా లిఖిత్, సార్ వాటిని ఏమంటారు? క్వశ్చన్ వినలేదు సార్. ద ఓకే, ఐ టెల్ యూ. యా నవ్య, ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని మీరు ఫీల్ సార్ అయ్యేటట్లు. అది నా నా వెయిట్ ఏక్ మినిట్ ఇంతజార్ కరో. ఒకవేళ మీరు మేము ఫీల్ అవుతున్నాం సార్, మేము హర్ట్ అయ్యాం సార్ అంటే ప్లీజ్ హర్ట్ కండి ఇప్పుడు. యునో ఇఫ్ యూ సిట్ అండ్ డూ మెడిటేషన్ ఫర్ ఇయర్స్ టుగెదర్, concentrate, meditate, it will give you a power called astral body traveling, right Navya? సార్. Astral body traveling విన్నారా? నో సార్. అంటే మనిషి ఇక్కడ కూర్చొని ఉంటాడు, శరీరాన్ని వదిలేసి జీవుడు శరీరాన్ని వదిలేసి చుట్టుపక్కల ఉన్న ఆ సూక్ష్మ ప్రపంచము, ఇంగ్లీష్లో చెప్తే హీల్ ఎంటర్ ఇంటూ అనదర్ ప్లేన్, హీల్ హ్యావ్ లాట్ మెనీ ఎక్స్పీరియన్సెస్ దేర్. తిరిగేసి వచ్చేస్తాడు మొత్తం, లిటరల్లీ నరకము స్వర్గము అన్ని తిరిగేసి వచ్చేస్తాడు. అయ్యే కాదు అవి కాకుండా ఇంకా చాలా తిరిగేస్తాడు వాడి సంస్కారాన్ని బట్టి. ఆ తర్వాత హిల్ కమ్ బ్యాక్ ఇన్ టు ది బాడీ. అంతవరకు బాడీ అక్కడ ఉంటుందే కానీ ఆ వాడి పక్కన కూర్చొని మాట్లాడినా వాడికి ఏం వినిపించదు, వాడు గాలి పీల్చుకుంటూ ఉంటాడు అంతే. ఆడి సెన్సెస్ అన్నీ వేరే ప్లేన్లో ఉంటాయి, వేరే స్థాయిలో ఉంటాయి. ఓకే, అంటే కొన్ని సంవత్సరాల తరబడి అలా కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ వస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడ జరిగే విషయాలు వాళ్ళు పట్టించుకోరు. ప్రాబ్లం, మీరు క్లాస్లో కూర్చున్నప్పుడు అంతా ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ చేస్తారు. నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. క్వశ్చన్ అడిగినప్పుడు నేను క్వశ్చన్ వినలేదు అని అంటారు. కరెక్ట్ కదా నవ్య? ఎస్ సార్. అంటే అంతకుముందు మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు చెప్పే విషయం పట్ల, కాబట్టి ఆ క్వశ్చన్ వినలేదు అని అంటారు. కాన్సన్ట్రేట్ చేస్తే క్వశ్చన్ అప్పుడే వినిపిస్తుంది, రైట్? ఎస్ సార్. See, problem is, you at this particular age, you people stay under confusion. ఎందుకనంటే పెద్దలు చెప్తే వినే స్థితిలో మీరు లేరు. ఎందుకనంటే పెద్దలకి ఎలా చెప్పాలో తెలియదు. ఇది మొదటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం, ఒక హాఫ్ అన్ అవర్లో మీరు 200-300 విషయాలు తెలిసేసుకుంటారు. రీల్స్ చూసి, షార్ట్స్ చూసి మీ మనసులో అన్ని విషయాలు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళకి అన్ని లైక్లు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని కామెంట్లు వచ్చినాయి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, మీరు అట్లాంటి వాళ్ళు, అది మీరు ఆలోచించట్లా.
ఇది పెద్ద ప్రాబ్లం. దీంతో కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని ఈ చాలా చీప్ విషయాలు బోడి సి లాంగ్వేజ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడో నేర్చుకుందాం అని వదిలేస్తారు. రేపు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. అక్కడ వారం లోపల సి నేర్పిస్తాడు, జావా నేర్పిస్తాడు. ఆ తర్వాత ఒక వారంలో అదర్ టెక్నాలజీస్ నేర్పిస్తాడు. దానికి ఎగ్జామ్ పెడతాడు. మీరు క్లియర్ చేస్తే కంటిన్యూ అంటాడు, లేదు అంటే వెళ్ళిపోని అంటాడు. ఈ అలాంటివి జరగకూడదు అంటే యూ షుడ్ కాన్సన్ట్రేట్. యా సో లిఖిత్ మై క్వశ్చన్ వాస్ ఈ అండ్ ఆర్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తాయి ఇంగ్లీష్లో? కంజక్షన్ సార్. యా వెరీ నైస్. కంజంక్షన్స్ ఎందుకు పనికి వస్తాయి? రెండు సెంటెన్స్ ని కంబైన్ చేయడానికి సార్. రైట్ తబస్సం ఓకే. ఓకే సార్. యా నవ్య ఇప్పుడు తబస్సంతో కంటిన్యూ అవుతాను, జాగ్రత్తగా వినండి. తబస్సం మూవీకి పోవాలనుకో, Yes, sir. నీ దగ్గర మనీ అట్లీస్ట్ ఒక 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే కానీ సినిమాకి పోలేవు, కరెక్టా కదా? ఎస్ సార్. ఓకే. అంటే 100 రూపీస్ ఉంటే సినిమాకి వెళ్ళిపోతావా అంటే నో. పర్మిషన్ ఈజ్ నో ఈక్వల్ సార్. టు ఎస్ అయితే అప్పుడు గో టు మూవీ అనేది జరుగుతుంది, కరెక్టా కదా? ఎస్ సార్. అండ్ నౌ మై క్వశ్చన్ టు యూ ఈజ్ తబస్సం, నీ దగ్గర డబ్బులు 150 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. అంటే మనీ గ్రేటర్ దాన్ 100 ట్రూ అయింది. ఓకే తబస్సం. ఓకే సార్. పర్మిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇంట్లో మీ నాన్న పాప పాప సినిమా జానా, మీ నాన్నగారు నోరు మీ రేపు ఎగ్జామ్ ఉందన్నా దానికి చదువుకో అంటే పర్మిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. అంటే పర్మిషన్ ఎస్కి సమానమైతే డబల్ ఈక్వల్ టు కంపారిజన్ ఫాల్స్ అయింది. ఎస్ సార్. ఇప్పుడు నువ్వు సినిమాకి పోతావు. ఓకే నో సార్. क्या रे तू अभी बोली थी कि ट्रू फॉल्स? ट्रू ट्रू ఫాల్స్. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు మనీ గ్రేటర్ దాన్ 100, పర్మిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఈ రెండింటి మధ్య నువ్వు ఇంగ్లీష్లో వాడే కంజంక్షన్ అండ్. ఎస్ ఒకవేళ సార్. కంజంక్షన్ యూజ్డ్ టు కంబైన్ టూ థింగ్స్. సో ఇక్కడ మనీ గ్రేటర్ దాన్ 100 ఒక కండిషన్, పర్మిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఒక కండిషన్. ఆ రెండింటిని నువ్వు అండ్ అని చెప్తావు. కానీ నా దగ్గర డబ్బులు ఉంటే ఆర్ నాన్న పర్మిషన్ ఇస్తే అలా కుదరదు. రెండు ఉంటేనే నువ్వు సినిమాకి పోతావు, కరెక్టా కదా? ఎస్ సార్. ఇప్పుడు గో టు మూవీ ట్రూనా ఫాల్సా? గో టు మూవీ అనే సీన్ ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? పర్మిషన్ లేదు కదా సార్. నా మై క్వశ్చన్ ఈజ్ సింపుల్. మనీ గ్రేటర్ దాన్ 100 ట్రూ అయింది, పర్మిషన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫాల్స్ అయింది. ఇప్పుడు గో టు మూవీ అన్నది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ సార్. ఫాల్స్ అవుతుంది. దట్స్ ఇట్. నవ్య ఓకే. ఓకే సార్. యా తబస్సం, మీ ఇంట్లో వాళ్ళు కావాలంటే సినిమాకి పోమ్మా సార్. అనేసి కావాలంటే సినిమాకి పో, మేము బయట ఊరికి పోతా ఉన్నాము అని నిన్ను ఇంట్లో వదిలేసి బయట ఊరికి పోయినారు. నువ్వు కావాలంటే సినిమాకి పో అని మీ అమ్మ నాన్న చెప్పేసి పోయినారు. నువ్వు ఎస్ మీ సార్. అమ్మ నాన్న వెళ్ళిపోయినారు, నువ్వు చెక్ చేసుకున్నావు, నీ దగ్గర చూస్తే 60 రూపీస్ ఉంది. అంటే మనీ గ్రేటర్ దాన్ 100 ఫాల్స్ అయింది. కాన్సెప్ట్ ఓకే. ఎస్ సార్. ఇప్పుడు సినిమాకి పోతావా? నో సార్. ఫాల్స్. ఇప్పుడు నీ దగ్గర 200 రూపీస్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళు సినిమాకి పో నో ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు నువ్వు సినిమాకి పోతావా పోవా? పోతా సార్. వెరీ నైస్. నీ దగ్గర డబ్బులు లేవు, మీ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పుడు సినిమాకి పోతావా? నో సార్. ఐ నో, బికాస్ యాక్చువల్లీ ట్రూత్ టేబుల్ అన్న వెంటనే మీకు ఇలా నేర్పిస్తారు. నేను అందుకే అదే పనిగా అలా కాకుండా ఆలోచించండి అని ఇక్కడ తీసుకొచ్చాను ఆ సిచ్యువేషన్ని. ఓకే నవ్యశ్రీ. ఓకే సార్. అండ్ ట్రూత్ టేబుల్ రాయాలి అంటే సినిమాకి పోవాలా వద్దా అని ఆలోచిస్తే చాలు, అండ్ ట్రూత్ టేబుల్ మీ బుర్రలోంచి పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఈ అండ్ ట్రూత్ టేబుల్ మీరు రాసుకొని దీన్ని బట్టి మగప్ చేయాలా? ఏ నవ్య, నో సార్. నో సార్. పక్కా కదా? ఎస్ సార్. లిఖిత్ అర్థమవుతుందా? ఎస్ సార్. నా మై క్వశ్చన్ టు యూ ఈజ్, మీరు ఓకే డబ్బులు పక్కకు పెట్టండి.
యూ గాట్ ఎ సిచ్యువేషన్. మీరు అమ్మ దగ్గరికి పోయి అమ్మ అమ్మ సినిమాకి పోతాను, పర్మిషన్ ఫ్రమ్ మమ్మీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఓకే. అలాగే మీ నాన్న దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఫ్రమ్ డాడీ ఈజ్ ఈక్వల్ టు ఎస్. అప్పుడు గో టు మూవీ అన్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళిద్దరూ ఫ్యామిలీ హెడ్స్ కాబట్టి నాన్న ఐ టెల్ యూ వన్ సీన్. నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న సినిమాకి పోతా అన్నా. ఓకే. మీ నాన్నగారు నోరు మూసుకొని చదువుకో, ఎల్లుండి పరీక్ష ఉంది అన్నారు. ఇమ్మీడియట్గా నువ్వు చేసే పని ఏమేనంటే ఆమె దగ్గరికి పోయి మా ఫ్రెండ్స్ అంతా పోతా ఉన్నారంట, మా ప్లీజ్. నేను రాత్రి వచ్చినాక రేపు పొద్దున్న 5 గంటలకు అంతా లేచి చదువుకుంటానమ్మా. ఇప్పుడు మీ అమ్మగారు నువ్వు పో నేను చెప్తానులే నాన్నకి అనింది అనుకో, ఇప్పుడు సినిమాకి పోతారా పోరా? యా నవ్య. పోతాం సార్. ఇప్పుడు దీన్ని చెప్పేటప్పుడు ఈ పర్మిషన్ ఫ్రమ్ మమ్మీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండ్ పర్మిషన్ ఫ్రమ్ డాడీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని అంటారా? లేకపోతే అమ్మ పర్మిషన్ ఇచ్చినా ఆర్ నాన్న పర్మిషన్ ఇచ్చినా సినిమాకి పోతాను అని అంటారా? అమ్మ పర్మిషన్ ఇచ్చినా పోతా, నాన్న పర్మిషన్ ఇచ్చినా పోతా అంటారు సార్. యూ యూస్ ద కంజంక్షన్ ఆర్, రైట్? ఎస్ సార్. ఇప్పుడు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నేను సినిమాకి పోతా అన్నారు. మీ అమ్మగారు నోర్మి, మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ భోజనానికి పిలిచినాడు, రాత్రికి చపాతీలు చేయమన్నాడు, నేను ఒక్కదాన్ని చపాతీలు చేయాలంటే కష్టమో, నువ్వు నోరు మూసుకొని ఉండి నాకు హెల్ప్ చెయ్యి అంటే అమ్మ పర్మిషన్ ఫాల్స్ అయింది. తబస్సుమ్ ఓకే, సమీనా ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఆ, మీ నాన్న దగ్గరికి పోయి నాన్న నాన్న ఏంది నాన్న ఇట్లా అయిపోయింది, మీ ఫ్రెండ్స్ వస్తారంట, అమ్మ సినిమాకి పోతానంటే పర్మిషన్ లేదు, ప్లీజ్ 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 నాన్న అని మీరు అడిగారు. అడిగితే మీ నాన్నగారు ఓ అట్లన్నా సరే మా ఫ్రెండ్స్ వస్తే నేను హెల్ప్ చేస్తాను అమ్మకి, నువ్వు సినిమాకి పో అన్నారు. అమ్మకు నేను హెల్ప్ చేస్తానులే, నువ్వు సినిమాకి పో అన్నారు. ఇప్పుడు మీరు సినిమాకి పోతారా పోరా? పోతాం సార్. వెరీ నైస్. ఇప్పుడు మీ నాన్నగారేమో నోరు మీరు చదువుకో అన్నారు. ఇప్పుడు మీ అమ్మగారేమో నేను చెప్తానులే నాన్నకి నువ్వు పో అన్నారు. ఇప్పుడు సినిమాకి పోతారా పోరా? పోతాం సార్. అంటే వాళ్ళిద్దరూ గొడవ పడి దాంతో మనకు సంబంధం లేదు. మన టార్గెట్ సినిమాకి పోయినావా లేదా, జరిగిందా లేదా అనేది మాత్రమే గమనించాలి. ఇప్పుడు అమ్మ సినిమాకి పో అనింది, నాన్న సినిమాకి పో అన్నారు. ఇప్పుడు సినిమాకి పోతారా పోరా? పోతాం సార్. యా. ఇప్పుడు అమ్మ సినిమాకి పోతానంటే అమ్మ తెలుగులో తిట్టింది, నోరు ముయ్యి సినిమా లేదు ఈ గినిమా లేదు అని. నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న సినిమాకి పోతా అంటే నాన్న ఇంగ్లీష్లో తిట్టినాడు, షటప్ గెట్ లాస్ట్ అన్నారు. ఇప్పుడు సినిమాకి పోతారా? పోం సార్. ఇది ఆర్ ట్రూత్ టేబుల్. అంటే సినిమాకి పోవాలా వద్దా అని ఆలోచిస్తే చాలు, ట్రూత్ టేబుల్స్ మన బుర్రలోంచి పుడతాయి. ఎప్పుడు మనం కరెక్ట్గా ఓపిక్గా కూర్చొని ఆలోచించి అర్థం చేసుకుంటే. తబస్సం ఓకే. ఓకే సార్. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. I'm much bothered about this particular thing because when I asked my student long back, ఒక 10 years back, ఇదే మిడ్స్ కాలేజ్లో చదివిన ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి కాదు ఒక అమ్మాయి. I asked, ఓకే ఏ బి ఏ అండ్ బి ఏమొస్తాయి చెప్పు అని అంటే he said I know obviously before remembering that I know you would have written the TTT, TFF, FTF, FFF, right? ఎస్ సార్. You know my student at a mid school student long back, okay, 10 years 12 years ago, he said TF. I got a doubt. I wrote TF T, then where should I write F? He said not like that sir, it is something like this, TF TF. అరే ఇదేంటరా ఇది అంటే మేము అలాగే అలాగని గుర్తు పెట్టుకుంటాం సార్. ఓ గాడ్, అస్సలు అంటే ఏ బి అస్సలు 3 గుర్తు పెట్టుకుంటాం సార్. అస్సలు ఎలా గుర్తు పెట్టుకోకూడదు అలా కూడా గుర్తు పెట్టుకుంటారు. మా టీచర్స్ అట్లానే చెప్పారు సార్, మీకు గుర్తుండకంటే అలా చేయండి అని. దిస్ ఇస్ వాట్ ది ప్రాబ్లం అన్న. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ టీచర్స్ అది ఎందుకు చెప్తారు. ఓకే, నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ది బెస్ట్ టీచర్, రైట్? థింగ్ ఈస్ టీచర్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యి దీన్ని ఇలా వాడుకుంటే బాగుంటుంది అనేలా ఏ సబ్జెక్ట్ చెప్పరు.
మీరు పరీక్ష పాస్ అయిపోతే చాలు అని నేర్చుకుంటారు. కాబట్టి చదువు చాలా కష్టమైపోతుంది. పరీక్ష చాలా ఈజీగానే పాస్ అవ్వచ్చు. చదివింది జీవితంలో వాడుకోవడం కష్టమైపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం. సే అండ్ ఐ థింక్ యువర్ ట్రూత్ టేబుల్స్. Okay, and for your sake, Silpa, wherever it is true, you say it is 1, wherever it is false, you say it is 0, right? 1 0 1 0, whatever it is based on this concept. Silpa, okay? ఓకే సార్. సో ఇప్పుడు దీన్ని రాసుకోవాలా ట్రూత్ టేబుల్స్ తబస్సం? No, sir. So these logical operators and are not are basically conjunctions in English used to combine two sentences, but in programming languages, these are used to combine two conditions. English లో అయితే conjunctions are used to combine two sentences. ఇక్కడ these are used to combine two conditions. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. అది మనకి కోడింగ్ లో అర్థమవుతుంది, రైట్? సే ఈ రోజుకి చాలు. టుమారో వి గో ఫర్ వన్ మోర్ ఆపరేటర్. ఇక్కడికి బైనరీ ఆపరేటర్స్ అడ్డారు. టుమారో వి స్టార్ట్ అప్ విత్ యూనరీ ఆపరేటర్స్. సారీ, నాట్ యూనరీ ఆపరేటర్స్. వి గెట్ ఆన్ టు టర్నరీ ఆపరేటర్. ఈ టర్నరీ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు యూ విల్ బి వర్కింగ్ అవుట్ విత్ కండిషన్స్ అండ్ ఆల్. సో యూ విల్ బి యూజింగ్ ఆల్ ఆపరేటర్స్, ఆల్మోస్ట్ ఆల్ ఆపరేటర్స్ యూ విల్ బి యూజింగ్. రేపటి నుంచి ప్రోగ్రామింగ్ కండిషన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగిన విషయాలు గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగిన ప్రోగ్రామ్ని మళ్ళీ ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు ఈ టెర్నరీ ఆపరేటర్ తర్వాత ప్రోగ్రామ్స్ లో మీరు ఆ లాజిక్స్ ని చాలా సార్లు వాడాల్సి వస్తుంది, రైట్ తబస్సం? ఓకే సార్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే. విల్ మీట్ టుమారో.